బహుశా సినిమాల్లోనే చూస్తుంటాం ఇలాంటి సీన్లు. ఒకడొస్తాడు, ప్రేమిస్తున్నాను అంటాడు, వెంట పడతాడు, మెడలో 3 ముళ్ళు వేసి మమ అనిపించేసి వ్యభిచార గృహానికి అమ్మేస్తూ ఉంటాడు. కానీ ఈ స్టోరీ కాస్త డిఫరెంట్. తల్లి కొడుకుని ఎగదోసింది ఇక్కడ. ప్రేమించమంది, పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకురాని ప్రోత్సహించింది. ఆ తరువాత పెద్ద ప్లానే అమలు చేసింది. పెద్దాపురంలో జరిగిన ఆ క్రైమ్ స్టోరీ ఏపీలో ఇప్పుడు పెద్ద సెన్సేషన్. పెద్దాపురంలో అమ్మా కొడుకుల రాక్షసత్వం. అమ్మాయిల్ని పడేయడం కొడుకు పని, వాళ్ళని వ్యభిచారంలోకి లాగడం తల్లి వృత్తి. చావు బతుకుల మధ్య అచేతన స్థితిలో అభాగ్యురాలు. ప్రేమ ఓ మధురం, ఓ మహాకావ్యం అంటూ వర్ణిస్తుంటారు పెద్దలు. అలా అన్నవాళ్లే ప్రేమ గుడ్డిది అని కూడా అన్నారు. ఎందుకో ఈ స్టోరీ చూస్తే మీకు తెలుస్తోంది. అనకాపల్లికి చెందిన బాలిక కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన చందుకు పరిచయం ఏర్పడింది. బహుశా అది అనుకోకుండా జరిగిన పరిచయం అనకూడదేమో, చందు విసిరిన వల అనలేమో. నమ్మించాడు, ప్రేమించా అన్నాడు, మెడలో ఓ పసుపు కొమ్మ కట్టేసి పెళ్ళైపోయింది అన్నాడు. నిజానికి ఆ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసి మందలించారు. తప్పు చేస్తున్నట్టు గట్టిగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ వయసు ప్రేమ నిజంగా గుడ్డిదేగా. చందును నమ్మింది, పారిపోయి పెళ్లి చేసుకుంది. చందు ఇంట అడుగు పెట్టిన తర్వాత కానీ తెలియలేదు ఆ కొంప ఎలాంటిదో. చందు తల్లి నీలిమ తన అసలు స్వరూపం బయటపెట్టింది. కొన్నాళ్లు కాగానే డబ్బులు సంపాదించాలి, వ్యభిచారం చెయ్యి అని బలవంతం పెట్టింది. పెళ్ళయింది కాబట్టి ఆ ఇంటి కోడలు ఆమె అత్త అని అనాలి గాని వాస్తవానికి అదంతా ఓ ట్రాప్. కావాలనే కొడుకుని ఎగదోసి ప్రేమ పేరుతో అమ్మాయిని ట్రాప్ చేయించి పెళ్లి చేసుకుని పెద్దాపురం రప్పించేలా పెద్ద ప్లానే వేసినట్టు బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాపం ఆ అభాగ్యురాలు బతికుండగానే నరకం చూస్తానని ఊహించుకోలేకపోయింది. వ్యభిచారం చేయాల్సిందే అని అత్త టార్చర్ పడుతుంటే చంపినా సరే ఆ పాడు పని చెయ్యబోనని తెగేసి చెప్పింది. కొన్నాళ్లు ఓర్చుకుంది కూడా. ఇక ఆ ఆవేదన భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో స్థానికంగా ఓ ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయించినా అది వికటించింది. అయితే ఇక్కడే మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. వ్యభిచారం చేయడానికి ఆ బాలిక ఒప్పుకోకపోవడంతో బాలికను లొంగదీయడానికి అత్త నీలిమ బలవంతంగా ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇచ్చారని చెప్తున్నారు. ఇలా ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే ఆమె శరీరాన్ని పూర్తిగా క్షీణించి నాడి కూడా పడిపోయిందని చెప్తున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు ఆ బాలిక ఎంత దారుణ పరిస్థితిలో ఉందో తెలుసా? ఇంజెక్షన్ల కారణంగా బాలిక కాళ్ళు, చేతులు వంకరైపోయాయి. దానికి తోడు మానసికంగానూ కుంగిపోయింది. చివరికి మాట కూడా మాట్లాడలేని ఓ అచేతన స్థితికి వెళ్లిపోయింది. చందుతో పారిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 17 ఏళ్ల వయసులో ఈ పెళ్లేంటి, చట్టం ఒప్పుకోదని పోలీసులు సర్ది చెప్పారు. ఆ సమయంలో ఎవరికి వారుగా జీవిస్తామని పోలీసుల ముందు చెప్పారు కూడా. కానీ అక్కడ జరుగుతున్నది ఓ ట్రాప్ అని పసిగట్టలేకపోయిన ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా చందుతో కలిసి పెద్దాపురం వెళ్లిపోయింది. చివరకు ఆత్మహత్యాయత్నం చేయడం, డిసెంబర్ 28వ తేదీన బాలికను కాకినాడ జీజీహెచ్లో చేర్పించడం. అయినా సరే ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అప్పుడు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే పెద్దాపురం వెళ్లిన పేరెంట్స్ ఈ నెల 10వ తేదీన అనకాపల్లికి తీసుకొచ్చి వైద్యం చేయించారు. కానీ బాలిక పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 20వ తేదీన విశాఖలోని విమ్స్కు తీసుకెళ్లారు. అయినా సరే బాలిక పరిస్థితి అంతకంతకు విషమిస్తోంది గానీ మెరుగుపడలేదు. దీంతో విశాఖలోని మానసిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్న ఆ బాలిక ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫ్రీగా మాట్లాడలేకపోతోంది. దీంతో పెద్దాపురంలో స్థానికుల నుంచి సమాచారం సేకరించారు పోలీసులు. అత్త నీలిమ బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించడం వల్లే తన కూతురికి ఈ పరిస్థితి వచ్చిందంటూ బాలిక తల్లి ఈ నెల 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చందు, అతని తల్లి నీలిమపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వ్యభిచారం ప్రవర్తిస్తున్నారు ఆమె తాలూకా భర్త ఎవరైతే ఆయన ఆ భర్త తాలూకా తల్లి అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఈ అమ్మాయి అయితే ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. ఆ అమ్మాయి అయితే ఇంకా ఫ్రీగా మాట్లాడలేదు. మనకున్న మిగిలిన ఎవిడెన్స్ అంతా బేస్ చేసుకుని మనం ఈ కేసులో ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ బేస్ చేసుకుని పోక్సో ప్రకారం ఈ కేసును ఆల్టర్ చేస్తున్నాం. ఆల్టర్ చేసి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు పెడుతున్నాం. ఈ కేసు విషయంలో పోలీసుల వైఖరిపైన విమర్శలు వస్తున్నాయి. అసలు 17 ఏళ్లకు పెళ్ళంటే అది బాల్య వివాహం కిందే లెక్క.
ఆ వివాహానికి సహకరించిన తల్లిదండ్రులు, పెళ్లి చేసిన పురోహితుడు, ఇరుపక్షాల ఇరుగు పొరుగు వాళ్లు వివాహానికి హాజరై ఉంటే గనక ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా శిక్షార్హులే. 17 ఏళ్లకే పెళ్లి జరిగిందని తెలిసాక పోలీసులు చేయాల్సింది సర్ది చెప్పడమో, మేజర్స్ అయ్యాకే కలవండి అని చెప్పడమో కాదు కదా అనేది బాలిక తల్లిదండ్రుల ప్రశ్న. అసలు ఆనాడే పోలీసులు సరైన యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. పైగా పెద్దాపురంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దారుణ పరిస్థితులు ఉన్నాయి. ప్రేమ పేరుతో మహిళలను వంచడం, ఉద్యోగాల పేరుతో మహిళలను నమ్మించి వ్యభిచార కొంపలోకి దించడం వంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలపై ఫోకస్ పెట్టాల్సిన పెద్దాపురం పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. వ్యభిచార గృహాలపై రైడ్ చేసే అధికారం కేవలం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికే ఉందన్న విషయం తెలిసిన వ్యభిచార గృహ నిర్వాహకులు కింది స్థాయి పోలీసులు వచ్చినా వారిని పెద్దగా లెక్క చేయడం లేదని, పైగా పోలీసులనే బెదిరించి బహిరంగ వ్యభిచారం చేయిస్తున్నారు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఇలాంటి ఇన్సిడెంట్ ప్రేమలను నమ్మడమే పెద్ద తప్పు. అది ప్రేమ బల అని తెలుసుకోలేని వయసులో పెళ్లి చేసుకోవడము తప్పే. మైనర్లు పెళ్లి చేసుకుంటే ఏం చేయాలో అలా చేయకపోవడము పోలీసులు తప్పిదమే. పెద్దాపురంలో అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా యాక్షన్ తీసుకోకపోవడం మరో తప్పు. ఇంతమంది చేస్తున్న తప్పులకు బలైపోతుంది ఇదిగో ఇలాంటి బాలికలే.